128వ పాట. కొన్ని పుస్తకాల్లో 126. దేవాని తలంపులు నా ఎడల అమూల్యమైనవి నా ఎడల 128. కొన్ని పుస్తకాల్లో 126. దేవాని తలంపులు
శిక్షకు పాత్రుడను. యేసు ప్రభు సిలువ సహించెను. యేసు ప్రభు సిలువ సహించెను. నాకు నూతన జీవముగా దేవాని తలంపులు అమూల్యమైన నాయడాలని కరుణా సర్వకాల నిలచుచున్నది. దేవాని తలంపులు అద్భుతమైనది జీవవృక్షం. ప్రభువును కోటి భూమి వెతికి అద్భుతమైనది జీవవృక్షం. ప్రభువును కోటి భూమి వెతికి ప్రభువును వాదింపాన సత్యము. ప్రభువును వాదింపాన సత్యము. ప్రభువే సాయితే సుఖము. దేవాని తలంపులు అమూల్యమైనది నాయడాలని కరుణా సర్వకాల నిలచుచున్నది. దేవాని తలంపులు ఎందు మౌనముగా నుండున్నావు. లేచినబడి బైబిల్ పనులు పాడుకున్నాం. వరుసలో కూర్చొని యవనస్తులు ముందుకు రండి. యవనస్తులు కూడా ముందుకు లైన్ కూర్చోండి. లైన్ చూసుకోండి. లైన్ యవనస్తులు ముందుకు రండి. పెద్దవాళ్ళు వెనక రండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు వెనకాల. కింద కూర్చోగలిగిన వారు లోపల స్థలం ఉంది కనుక లోపల వచ్చి కూర్చోండి. అలాకంటే పైగా బైబిల్ ఎత్తి పఠింప శ్రేష్ఠ గ్రంథము పఠింప శ్రేష్ఠ గ్రంథము అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము
ప్రభుని ఆరాధించడానికి ముందుగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు అందరం కలిసి చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము అందరము కలిసి చదువు తీసుకోండి. పిల్లలు చదువు వచ్చిన వాళ్ళంతా బయటకు తీసుకోండి. సండే స్కూల్ పిల్లలు వాక్యం చూడడంలే, రాయడంలే, చదవడంలే కూర్చుంటున్నారంటే 5వ క్లాస్ కంటే చిన్న పిల్లలకు ఏదో తెరవలేదు అనుకుంటే పెద్ద తరగతులకు వచ్చిన బయట తీసుకొని చదవాలి గట్టిగా. నిన్న అన్న చెప్తున్నాడు, చదవండి పిల్లలు చదవండి. ఎవరు వీళ్ళకి అలవాటు ఉంటాయి కదా, మీరు చదవండి పిల్లలు, మీరు చదవండి పిల్లలు. ఎవరు చదువుతారు వీళ్ళు? బైబిలే చదవడంలే. మార్కు సువార్త అంటే పాత నిబంధనలు. సండే స్కూల్కి పోయి ఇన్ని రోజులు ఏం నేర్చుకుంటున్నారు? కూర్చోవడమే, కూర్చోవడం, పిలుచుకోవడం ఇదే జరిగిపోయింది కదా. అవి చదవాలి. నెక్స్ట్ వచ్చినప్పుడు చదవండి అన్నప్పుడు మీరు చదవలేదు అనుకో, నిలబెట్టేస్తాం. అట్లా అర్థమైందా? 10వ తరగతి పోయినారు, ఏందయ్యా బయట చదవకుంటే? పేతురు రాసిన మొదటి పత్రిక తీసుకోండి, నేను గమనిస్తూనే ఉంటా. మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 4-5 చదువుదామా? అందరం కలిసి చదువు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయలు ప్రభువునకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు వీరును సజీవమైన రాగవలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం ఏం చేయబడుతున్నాము? కట్టబడుతున్నాము. ప్రార్థన చేస్తున్నాము. ప్రభు వాక్యాన్ని దీవించినట్లు మోకరించండి. పిల్లలందరూ మోకరించాలి. రాముల తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామమున పాదాల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పిల్లలముగా దేవాన్ని సన్నిధికి చేరువచ్చుంటున్నాం. తండ్రి ఆరాధించుట కొరకే ఈ వాక్యం మేము చేరవేస్తుండగా వేరే మాతో మాట్లాడండి. సున్నాయన దేవుని దివ్యమైన మాటలు ప్రభావ విని నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా మా హృదయాలు తెరవండి. ఈ వాక్యంతో మా హృదయాలు నింపండి. విషమైన దీవించమని ప్రార్థిస్తూ యేసు ప్రభువును స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 4-5 వచనాలు పోయిన వారం కూడా మనం ధ్యానించింది ఏంటంటే, మనుషుల చేత విసర్జించబడినను దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారముగా మనము ఆయన యుద్ధకు చేర్చబడ్డాం. అనగా సజీవమైన రాయి అయిన ప్రభువునొద్దకు వచ్చిన వారు అన్న. ఎవరమంట? మనమంతా సజీవమైన రాయకు ప్రభు యుద్ధకు వచ్చిన వారు కనుక మనుషుల చేత విసర్జించబడిన వారము అయినను దేవుని చేత మనము ఏర్పరచబడినాం. అది చాలా ప్రాముఖ్యం. ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, ఆయన యుద్ధకు వచ్చడం ద్వారా మనల్ని ఇప్పుడు ఏం చేశాడంటే సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు ఆత్మ సంబంధమైన మందిరముగా ఏం చేయబడుతున్నాం? మనము
అది దేవుడు మనల్ని కోరుకొని ఎక్కడో పడి ఉన్నటువంటి మనం విసర్జించబడిన మనను దేవుడు తన మందిరముగా చేసుకున్నాడు. ఆయన నివసించే ఆలయముగా చేసుకున్నాడు. ఆత్మ సంబంధమైన బలులు అనగా ఆరాధన అర్పించే వారినిగా చేసినాడు. ఆత్మ సంబంధమైన మందిరములో ఒక భాగముగా మనల్ని చేసినాడు. కనుక దేవుని యుద్ధకు వచ్చుట ద్వారా మనకు ఇటువంటి ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చినాడు. ఆయన వద్దకు రాకుండా ఉండండి ఎక్కడో మనం తునీకరించబడిన వారంగా లోకములో ఉంటూ వచ్చినాం. దానికి సాదృశ్యంగా మందిరములోనికి వచ్చిన పోయిన వారంలో మనం చూసాము. ఆయన నివసించేటువంటి ఆలయములో నేను వారిలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును ఏం చేయమన్నాడు? పాత నిబంధనలో నిర్మించమన్నాడు. ఆ మందిరములో ఒక వస్తువును గురించి మనం పోయిన వారం ధ్యానించాం. ఏ వస్తువు అది? ఏమా? తుమ్మకాయ. కొంతమందికైనా గుర్తుంది, అంటే కొంచెమైనా జ్ఞాపకం పెట్టుకుంటున్నాను. కనుక ఆ మందిరంలోనికి తుమ్మకర వచ్చిందంటే దానికి ఎంత భాగ్యమో, ఎంత ధన్యత కదా. నీకు నాకు అదే దేవుడు ఇచ్చాడు. ఎక్కడో అది అడవిలో ఉన్నది అని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 40. అడవిలో ఉండేటువంటిది. అడవిలో ఉండేది యాడికి వచ్చింది? మందిరంలోకి వచ్చింది. దేవుని ఆలయంలోకి వచ్చింది. దేవుడు నివసించే స్థలంలోకి వచ్చింది. ఆ తుమ్మకరను కోరుకున్నాడు. ఆ తుమ్మకరను ఏం చేశాడంటే దాని మీద బంగారు రేకు పొదిగించాడు. దానిలోనికి నిబంధన పలకలు పెట్టినాడు. దానిలో అహరోను చిగురించిన అహరోను కర్ర పెట్టాడు. దానిలో బంగారు మన్నా పాత్ర పెట్టాడు. ఇవన్నీ ఆ మందసములు పెట్టాడు. తుమ్మకర్ర ఇప్పుడు ఏమైపోయిందంటే దేవుడు నివసించే ఒక అద్భుతమైనటువంటి ఒక స్థలముగా నిలిచింది కదా. ఎంత ఆధిక్యత! కానీ ఎక్కడో ఉన్న మనం, తునీకరించబడిన మనం, మనుషుల చేత విసర్జించబడిన మనం దేవుడు తన పరిశుద్ధమైనటువంటి ఆలయములోకి చేర్చుకుని ఆ ఆలయములో నిన్ను ఒక వస్తువుగా చేర్చుకున్నాడు. నువ్వు ఒక వస్తువుగా చేర్చబడ్డ మాత్రం కాదు, నీకు ఎంత అధికత ఇచ్చాడు, ఎంత ఘనత ఇచ్చాడు. బంగారు అంటే దేవుని యొక్క దైవత్వాన్ని చూపిస్తుంది. ఆ దైవత్వంతో నిన్ను నింపినాడు. నీ పాప స్వభావం అంతా తీసేసి, పాప స్వభావం అంటే ఏంది? నల్లని జీవితము. తుమ్మకర ఎట్లా తుమ్మ చెట్టు ఎట్లా కనబడుతుంది? నల్లగా ఉన్నది. నేను ఏమో చూద్దామని మొన్న మేము కొన్ని మసాలా పొడులు తీసుకోవాలని మా ఊరు నుంచి వస్తూ మోడమీదపల్లి దాటి బైపాస్ దాటినాక అట్లా ఓగులంపల్లి పోయే రోడ్లో ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ పోదామని పోతా ఉంటే ఆడ చూసిన ఏంటి తుమ్మ చెట్లు పెద్ద పెద్ద మామిడి కోసి ఆ రోడ్డు వారణ పడేసినాడు. అడ్డమని దాని ఆ కోసి ఆడవేసినాడు. చూస్తే దాని రూపం చూస్తే నల్లగా ఉంది. దాని ఎవడు ఎతకోతాడు? ఎవడన్నా మంచి మంచి టేపు చెట్టు అయితే ఆడ పెడతాడు. ఆవిడ రోడ్డు పక్కన పడతాడు అంతసేపు. ఆ కోసిది ఎందుకు రానైనా అడ్డమని ఆడ పడేసినాడు. అప్పుడు గుర్తుకొచ్చింది, అరే మన జీవితం కూడా మనుషుల చేత ఏం చేయబడిన వారు, మనమంతా విసర్జించబడిన వారమైన దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కదా, ఏర్పరచుకున్నాడు కదా, తన ఆలయంలోనికి చేర్చుకున్నాడు కదా. కనుక పాత జీవితం, పాప జీవితం అంతా తీసేశాడు కదా. దాని ముళ్ళులు అవి గుచ్చుకునే స్వభావం, దాని యొక్క కాయలు చేదైనటువంటి స్వభావం, దాని రూపం అలాంటిది, దాని స్వభావం అలాంటిది. అది కఠినమైంది. తుమ్మ చెట్టు ఎటువంటిది చెప్పండి? కఠినమైంది. కనుక దాన్ని కొట్టాలన్నా కూడా చాలా కఠినంగా, అంత కఠిన స్వభావం మనది. అయినా దేవుడు మనం ఏర్పరచుకొని తన ఆలయంలో చేర్చుకున్నాడు. తన నివాస స్థలముగా మనం చేసుకున్నాడు. మన మీద తన బంగారు రేకు పొదిగించాడు. దైవత్వాన్ని మనకిచ్చాడు. ఆయన జీవవాక్యము మనలో ఉంచాడు. ఆయన ధర్మవిధులు మన హృదయం అనే పలక మీద రాశాడు. కనుక ఎంత అధికత దేవుడు ఇచ్చాడు, మనకు ఎంత ఘనత ఇచ్చాడు. ఒక దినాన ప్రభుతో ఉంటాం, ప్రభులో ఉంటాం, ప్రభుతో సంతోషిస్తాం, పరలోకంలో వచ్చాడు. ఈ తుమ్మకర్రకు ఎంత అధికత వచ్చిందో దేవుడు అలాగూ దేవుడు నివసించే ఆత్మ సంబంధమైన ఆలయంలో నీవు నేను కూడా అట్లా చేర్చబడ్డామనేది
పోయిన వారం మనం ధ్యానించాం. ఈ వారంలో ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ మందిరముగా కట్టబడేటువంటి నీవు నేను ఎవరము అంటే ప్రభువునొద్దకు వచ్చిన వారమై. చూడండి, హెబ్రీ పత్రిక అబ్బాయిలు చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనము. అబ్బాయిలు చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22 అబ్బాయిలు చదవండి. 23 అమ్మాయిలు చదవండి. 2 అబ్బాయిలు చదవండి. ఎవరైనా చదవండి. యవనస్తులే చదవండి. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును ప్రసిద్ధి నొందిన నీతివంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చి ఉన్నామంటే ఇప్పుడు చెప్పండి. ఒక పట్టిక రాస్తున్నాడు. అక్కడేమో యేసునొద్దకు వచ్చిన వారై ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడేటువంటి ఆ మందిరములోకి చేర్చబడ్డారని చెప్పి పేతురు అంటుంటే, అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలను ఎక్కడికి వచ్చామో, మనం ఎటువంటి స్థితిలోకి వచ్చామో అనేది ఇంకా ఆయన రాస్తూ ఒక పట్టిక రాస్తున్నారు. సియోను కొండకు వచ్చారు, జీవగల దేవుని పట్టణం దగ్గరికి వచ్చారు, పరలోకపు యెరూషలేము దగ్గరికి వచ్చారు, వేవేల పరిశుద్ధుల ఎద్దుకు వచ్చారు, వేవేల కొలది దేవదూతల ఎద్దుకు, పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం ఎద్దుకు, వారి యొక్క మహోత్సవమునకు, అందరి న్యాయాధిపతి అయిన దేవుని ఎద్దుకు, తర్వాత సంపూర్ణ శక్తి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు, హేబేలు కంటే శ్రేష్టముగా పలికేటువంటి ఆ ప్రోక్షణ రక్తము యొద్దకు వచ్చిన వారైనా కనుక ఇంతగా మనం దగ్గరికి చేర్చు. ఎక్కడెక్కడికి వచ్చామయ్యా అంటే, అబ్బా మన స్థానం ఎంత పెరిగిపోతా ఉందంటే, ఎంతగా పెరిగిపోయిందంటే, ఇంతగా జ్యేష్ఠుల సంగమునకు వచ్చిన వారమైన, వేవేల దూతల దగ్గరికి మనం వచ్చిన వారమైన, ఆ న్యాయాధిపతి అయిన దేవుని ఎద్దకు వచ్చిన వారమైన కనుక సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మల యొద్దకు మనం వచ్చిన వారమైన కనుక కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు కూడా మనం వచ్చిన వారు. ఇవన్నీ కూడా ఆ యేసునొద్దకు వచ్చిన వారము కనుక ఇంత అధికత మనకు దొరుకుతాం. అందుకే పైన రాయబడింది, వారు భయపడినారంట. ఆ కొండను చూసి భయపడినారు. ఏ కొండ? సియోను కొండ. ఆ సియోను కొండ దేవుడు దిగి వచ్చే కొండ. ఆ దేవుడు దిగి వచ్చే కొండను చూస్తే చాలా మందికి భయపడి ఆ కొండను సమీపించలేకపోయినారు. ఆ కొండను తాకితే చూడండి, ఆ మాటలు పైన రాయబడినాయి. ఆ ఒక జంతువు అయినా ఏదైనా ఒకవేళ కొండ దగ్గరికి వచ్చిందంటే రాళ్ళతో కొట్టి చంపాల్సిందే. ఏ మనుషుడు సమీపించలేడు. అలాంటి కొండ దగ్గరికి రాలేని వారై ఉండగా మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారయ్యా అంటే, ఇన్ని విధాలుగా మీరు ఆయన యొద్దకు వచ్చిన వారైనా కనుక ఆయనతో వచ్చడం ద్వారా ఇంతగా మనము దేవుని జీవగల దేవుని సంఘమునకు, జ్యేష్ఠుల సంఘమునకు కనుక జీవగల దేవుని పట్టణమునకు సంబంధించిన వారముగా మనము చేయబడ్డామనేది మనం కనుక ఆ సంఘములో నీవు నేను సియోను కొండ అనేటువంటి ఆ కొండ యొద్దకు మనము జీవము గల దేవుని సంఘంలోనికి వచ్చాం. కనుక ఆ సంఘంలోనికి రాకమునకు మన పరిస్థితి ఎక్కడో వెలుపల ఉన్నటువంటి మనల్ని తీసుకొని వచ్చి ఆ జీవగల సంఘంలో చేర్చినాడు, ఆ జ్యేష్ఠుల సంఘంలో చేర్చినాడు, పరిశుద్ధుల సంఘంలో చేర్చినాడు, పరిశుద్ధుల సహవాసంలో చేర్చినాడు. కనుక ఆయనకు వచ్చడం ద్వారా మనకింత ఆధిక్యత దొరికింది ప్రియులారా. కనుక అటువంటి ఆధిక్యత దేవుడు మనకిచ్చు. ఆయనకు రాకమునకు మనము ఈ సంఘంలో చేర్చబడని వారముగా, జీవగల దేవుని ఎరగనటువంటి వారంగా, దేవదూతలను మనం ఎరగని వారముగా, తర్వాత
మరి జ్యేష్ఠుల ఆ యొక్క మహోత్సవానికి సంబంధించిన వారం కాకుండా నీతికి దూరంగా పాపములో జీవించేటువంటి వారంగా మనం ఉన్నాం. అయితే దేవుడు మనల్ని తిరిగి ఆయన వచ్చాడు. సీయోను కొండకు సమీపించారు, ఎవరు పోయేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ కొండ యుద్ధకు వచ్చాము, ఆ అనుభవంలోనికి వచ్చాము, ఆ సంఘంలోనికి వచ్చాము. సీయోను అంటే దేవుని సంఘం. సీయోను అంటే దేవుని ఏం చూపిస్తుంది చెప్పండి? దేవుని సంఘము, దేవుని మందిరము. ఆ మందిరంలోనికి చేర్చబడి, అందుకే దావీదు అంటాడు, నేను చేర్చబడ్డాను ప్రభువా, ఆ మందిరంలోనికి చేర్చబడ్డాను, ఆ మందిరంలోనికి వచ్చాను. ఏమంటున్నాడు చూడండి, వచ్చి ఎట్లున్నాడంట? 52వ కీర్తన 8వ వచనం చదువుదామా? 52వ కీర్తన 8వ వచనము ఎవరైనా చదవండి. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో ఎట్టున్నాడంట దావీదు? పచ్చని ఒలివ చెట్ల దేవుని మందిరంలోనికి వచ్చాడు. అంటే ఆ మందిరంలోనికి వచ్చిన వ్యక్తిగా ఎట్లున్నాడంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చగా ఒలివ చెట్టులాగా ఉన్నాను. ఈ మందిరంలోకి రాకముందు ఆ ఒలివ చెట్టు కూడా ఎక్కడుంది అనేది కొన్ని తలంపులు మీకు జ్ఞాపకం చేస్తాను. పోయిన వారం నేను ఎంతసేపు చెప్పినానబ్బా అని నేను దాంట్లో చూసుకుంటే 45 నిమిషాలు చెప్పిన. ఇప్పుడు అంతసేపు చెప్తే ఆరాధన మనం సమయం సరిపోదు కాబట్టి క్లుప్తంగా ఇప్పుడు, ఎందుకంటే అదే ఉపోద్ఘాతంగా అప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు మీకు అర్థమయ్యేదానికి యేసునొద్దకు వచ్చి మనము ఆత్మ మందిరంలో చేర్చబడ్డాము, ఆత్మ మందిరంలో కట్టబడుతున్నాము, ఆ మందిరంలో చేర్చబడ్డాము అనేది నా తల. మందిరంలో చేర్చబడినటువంటి వారంగా హెబ్రీ పత్రికలో చదువుకున్నట్టుగా సియోను కొండ యొద్దకు వచ్చిన వారమైన, ఆ కొండ ఇంతకుముందు ఆ కొండను ఎవరు సమీపించేవారు కాదు, కానీ ఇప్పుడు ఆ కొండను సమీపించే స్థితిలోనికి మనం వచ్చామనేది హెబ్రీ పత్రికలో రాశారు. అయితే ఇప్పుడు ఆ కొండ ఎవరిని చూపిస్తా ఉంది అంటే, సియోను అనగా దేవుని మందిరం చూపిస్తా ఉంది. ఆ మందిరంలోనికి వచ్చాం. మందిరం అంటే ఈ కట్టడం కాదు. మందిరం అంటే ఏంది? ఈ కట్టడం కాదు. అనేకులమైన మనమందరము కలిసి ఒక మందిరముగా ఉంటున్నాం. అనేక ఆత్మలము ఆత్మ సంబంధమైన మందిరం. ఏ మందిరం చెప్పండి? మనమంతా మందిరం అంటే యా మందిరానికి పోతాడు అంటే ఆడలా చెన్నూరు దశలోనికి మందిరం అని ఆ మందిరంగా కాదు. అది మనం కూడుకునేటువంటి ఒక స్థలం. ఇదంటే దేవుడు ఇచ్చిన పరిశుద్ధ స్థలం. ఈ స్థలాన్ని దేవుడు పరిశుద్ధపరిచి మనం కూడుకోవడానికి ఒక నివాస స్థలంగా ఇచ్చాడు. కానీ మనమే మందిరముగా కట్టబడుతున్నాం. మనమే ఆయన ఆలయం. మనం ఆయన నివసం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు ఆయనను, విరిగి నలిగిన హృదయములు, దీన మనసులు ఆయన నివసించేటువంటి దేవుడుగా ఉన్నాడు అనేది మనకు జ్ఞాపకం. కనుక ఆయన నివసించే ఆలయముగా చేయబడ్డాము. ఆలయములో దావీదు ఇప్పుడు ఎట్టున్నాడంట చెప్పండి? దావీదు ఎట్టున్నాడంట? దావీదు ఆ మందిరంలో చేర్చబడి పచ్చని ఒలీవ చెట్టులకు, అనగా నీవు నేను కూడా అక్కడ చేర్చబడిన వారు. నాకు ఈ ఒలీవ చెట్టు ఎక్కడుందయ్యా? ఈ ఒలీవ చెట్టు అంటే 2 రకాల ఒలీవ చెట్లు ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 2 రకాల ఒలీవ చెట్లు మనకు కనబడతాయి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి, 17వ వచనం మనం అందరం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 11:17 వచనం అందరం కలిసి చదువుదాం. ఇది మూలమైనటువంటి మాట కాబట్టి అందరం కలిసి చదువుకుందాం. 17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవైన నీవు వాటి మధ్య అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరు వాటితో కలిసి పాలు పొందినట్టుగా ఆ కొమ్మల పైన నీవు. ఇక్కడ 2 రకాలైన ఒలివ చెట్టు చూడండి. 24లో కూడా రాయబడింది, అడవి ఒలివ చెట్టు కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టుకు అంటు కట్టబడి అని 2 రకాలైన ఒలివ చెట్లు ఉన్నాయి. ఎవరి ఒలివ చెట్టు అంటే, మంచి ఒలివ చెట్టు ఎవరంటే దేవుడు ఏర్పరచుకున్న అబ్రహాములో నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలు జనాంగం. ఎవరు వాళ్ళు చెప్పండి? ఎవరు వాళ్ళు? మంచి ఒలివ చెట్టు. దేవుడు వారిని
తన స్వాస్థ్యముగా, తన ప్రజలుగా, తాను నివసించే మందిరముగా వారి మధ్యలో ఉండటకు, వారితో సహవాసం చేయడానికి, వారితో నివసించడానికి ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. పాత నిబంధనలో వారు మంచి ఒలివ చెట్టుతో పోల్చబడ్డారు. మనం ఎవరము? దేవుడు ఏర్పరచుకున్న వారము కాదు, దేవుని జనాంగం అసలే కాదు. కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారిని దేవుడు ఏర్పరచుకునే వారిని ఒక జనాంగముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఒక రాజ్యముగా వారిని చేసుకున్నాడు. నేటి వరకు ఇశ్రాయేలు దేశం అనేది ఒకటి ఉంది, వాళ్ళే యూదులని పిలువబడతా ఉన్నారు. ఆ జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు తన కోసం. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఒలివ చెట్టుకున్నంత సౌందర్యం కలిగిన వారు, చక్కని వారు. ఒలివ చెట్టుకు ఏమేమి ఉన్నాయి? ఏముంటుంది ఒలివ చెట్టు కంటే? మొదటి ఒలివ చెట్టుకు ఏమేమి ఉంటుందంటే చూడండి, ఎటువంటి స్వభావం ఉంటుందంటే హోషేయ గ్రంథం 14:6. ఒలివ చెట్టుకు ఎంత ప్రాముఖ్యత ఉంది, ఎటువంటి స్థితి అది అనేది మనకు జ్ఞాపకం చేయబడింది. హోషేయ గ్రంథం 14:6 చదవండి. హోషేయ గ్రంథం 14:6 తీసిన వారు త్వరగా చదవాలి. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత. కనుక ఒలివ చెట్టుకు ఏముందంటే మా చెప్పండి, చెట్లన్నిటికంటే కూడా దానికి ఏమి రాయబడిందంటే అది సౌందర్యవంతమైనది. ఒలివ చెట్టు అంటే ఎటువంటిదంటే చెప్పండి, దేవుని పిల్లలు, దేవుడు ఏర్పరచుకున్న ఒలివ చెట్టు లాంటివి స్వభావంతో పోల్చబడినటువంటి వారు. వారు ఎవరంటే వారు ఎంతో సౌందర్యవంతమైనటువంటి వారని జ్ఞాపకం చేయబడతా. ఇంకా వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఒలివ చెట్టు అనేది మనకి ఇంకా ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే ఇశ్రాయేలుకు గుర్తుగా ఉంది. అది ఒలివ చెట్టుకున్నంత సౌందర్యము అని జ్ఞాపకం చేసుకున్నాను. ఒలివ చెట్టుకు ఇంకా ఏముందంటే ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఒలివ చెట్టుకు ఏముందంటే ఇర్మియా గ్రంథం 11:16 చదవండి. ఇర్మియా గ్రంథం 11:16 అది చక్కని ఫలములు గల ఏంటంట దానికి రెండవది ఏంటంటే అది మొదటిది సౌందర్యవంతమైనది, రెండవది ఏంటంటే చక్కని ఫలములు గలది అని కనుక మనకు జ్ఞాపకం చేయాలి. అది చక్కని ఫలములు గల అని మనకు జ్ఞాపకం చేయాలి. చక్కని ఫలాలు కనుక దాని ఫలాలు ఎలా ఉంటాయంటే చక్కని ఫలములు గల పచ్చని ఒలివది. కనుక చక్కనిది, పచ్చనిది, దానికి ఉన్న జీవితం అది. అందుకే దేవుని ప్రజలైన వారు ఎంత చక్కని వాళ్ళు, ఎంత బలవంతమైన ఇశ్రాయేలు దేశంలో పండించే పంటలు మన దేశంలో పండించలేదు. డ్రిప్ ఇరిగేషన్ పెట్టి వాళ్ళు ఒక చిన్న చెట్టు, అది పూల కుంటిలోనే ఇంతింతలా నారింజ పండ్లు పండించారు. ఇంతింతలా కాయలు, గుత్తులు వాళ్ళ ఫలాలు చూస్తే, వాళ్ళ జీవితం చూస్తే, వారికి ఉన్న ఐశ్వర్యం, వారికి ఉన్న జ్ఞానం, వారికి ఉన్న తెలివి, అబ్బా అది వాళ్ళు ఎవరంటే మంచి ఒలివ చెట్టుతో పోల్చబడ్డారు. ఎంతో పోల్చబడ్డారు చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే మన స్థితిని మనం తెలుసుకోవాలి. వాళ్ళ స్థితి ఎటువంటిది అనేది మనం తెలుసుకుంటున్నాము. చక్కని వారు, వాళ్ళు సౌందర్యము కలిగిన వారు. ఆ నూనె అభిషేకానికి గుర్తుగా ఉంది. అంటే వారు ఎవరంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి, అభిషేకించబడిన రాజులు, వారిని పరిపాలించినటువంటి వారు. కనుక అలాంటి వారు ఆ ఒలివ చెట్టు అటువంటి ఎన్నో 5 లక్షణాలు ఉన్నాయి. సమాధాన సూచక అనేది మొదట ఆ ఒలివ ఆకు పావురం తుంచుకొని వచ్చింది అంటే సమాధానం. ప్రపంచమంతటికి శాంతి, సమాధానం. ఎందుకు ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేస్తాంటే ఉగ్రవాదులందరినీ, మరి వాళ్ళ ద్వారా ప్రపంచానికి ప్రమాదం అని. ఎందుకు వాళ్ళతో యుద్ధం చేస్తున్నారంట? ప్రపంచంలో ఉగ్రవాదములు తయారైతే మనుషులందరినీ చంపేస్తారు వాళ్ళు ఐసరంగా. అంటే అందుకు వాళ్ళ ఉగ్రవాదులు అణుబాంబులు తయారు చేయకోకుండా, భయంకరమైనటువంటివి తయారు చేయకోకుండా వాళ్ళని కంట్రోల్ చేసేది ఎవరు? ఇశ్రాయేలు. ఎవరికి పట్టదు. మన దేశం మనం సంపాదించుకుంటాం, మనం సంపాదించుకోవాలి, మనం సంపాదించాలి. కానీ మనుషులకు ప్రమాదకరమైనవి తయారు చేసేటువంటి భయంకరమైన ఉగ్రవాదాన్ని లేకుండా చేసి ప్రజలకు శాంతి కలిగేటట్టుగా, ప్రజలు భూమి మీద మనుగడ కలగాలంటే వాళ్ళు ఏమంటారంటే మేము మనుషులందరికీ కాపరి లాంటిది
మాకు దేవుడు ఇచ్చిన బాధ్యత అంటాడు. కాపర్లు అంటారు వాళ్ళు చెప్తారు, యూతులు అంటారు మేము సర్వ ప్రపంచానికి కాపర్లము అంటారు. కాపర్లు అంటే ఎవరిని కూడా నష్టపోకుండా కాపాడేటువంటి వాడు. కాబట్టి సమాధానాన్ని కలిగేది ఎన్నో ఉన్నాయి వాళ్ళ గురించి. ఇలాగ మనం చెప్పుకుంటాం. అలాంటి వాటిని దేవుడు ఒలివ చెట్టుతో పోలుస్తున్నాడు. మనమేంటి? మనమెవరు? ఒలివ చెట్టు మంచిదంటే ఇశ్రాయేలు గుర్తుగా. మనం ఎవరమంటా? అడవి ఒలివ చెట్టు. అడవి ఒలివ చెట్టు ఏమంటుంది? ఇది దాని పేరులోనే ఉంది. ఎక్కడ ఉంటుంది అది చెప్పండి? అడవిలో ఉంటుంది. కనుక ఈ అడవిలో ఉన్నటువంటి వారం అనేది మనల్ని జ్ఞాపకం చేస్తాం. అడవి అనేది ఏం గుర్తు అంటే, అడవి అనేది మనకు ఏం చూపిస్తుంది అంటే, అడవిలో ఏముంటుందంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 32:10లో అడవి ఎట్లుంటుంది, అడవిని గురించి ఏం రాయబడింది? ఈ ఒలివ చెట్టు ఎక్కడుంది అంటే, అదేమో మంచి సారవంతమైన భూమిలో పచ్చని ఒలివ చెట్టుగా, సౌందర్యవంతమైనదిగా, చక్కని ఫలాలు కలిగిందిగా, సమాధాన సూచికగా, అభిషేకం ఇచ్చే తైలం ఇచ్చేదిగా ఆ ఒలివ చెట్టు ఉంటే మనం ఎట్లున్నామంటే వాళ్ళు ఇశ్రాయేలుతో పోల్చబడ్డవారు. అయితే మనం ఎట్లున్నామంట? ద్వితీయోపదేశకాండం 32:10 అందరూ చదువుదామా? అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైనటువంటి అడవి. మన జీవితం ఏంటంటే అరణ్య ప్రదేశము, పాడైనటువంటి స్థలం. అరణ్యం అంటే ఏంటంటే అది మనుషులు నివసించే స్థలం కాదు. ఆ అడవి అది పాడైనటువంటి స్థలాలతో పోల్చబడుతుంది. అరణ్యం ఏమిరా అడవి మనిషి అంటారు. అంటే అర్థం ఏంది? మనుషుల్లో నివసించే మాదిరిగా ప్రవర్తించడం లేదంటే వాళ్ళు ఏమంటారు? అడవి మనిషి ఉన్నట్టున్నాడే, ఏంది అడవిలో ఉన్నట్టున్నాడే. ఎందుకు? నాగరికత లేదే, సౌందర్యం లేదే, చెప్పులకు కాళ్ళకు చెప్పులు లేవే, సరైన బట్టలు లేవే, సరైన విధానం లేదే అని చెప్పి చూసి ఏంటిరా ఇటు అడవిలాగా ఉన్న అడవి మంచి మాదిరి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే అడవి అనేది దేనికి చూపిస్తుందంటే ఒక అనాగరికతను, ఒక పాడైపోయిన స్థలమును, పాడైన ఎడారి, పాడైన అరణ్యము. కనుక అరణ్యం అంటే ఏంటంటే నేను నా జీవితాన్ని గుర్తుగా. మనం ఎక్కడున్నామయ్యా అంటే అరణ్య జీవితం మాదిరిగా లోకంలో పాడైపోయిన వారంగా ఉన్నాం. కనుక అరణ్య జీవితం అనేది పాడైన స్థితిని చూపించేదిగా ఉంది. అరణ్యం అనేది ఇంకా ఏం చూపిస్తుందంటే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:26లో పౌలు ఏమంటాడంటే అరణ్యములో ఉండే ఆపదలు అంటాడు. అంటే అరణ్యంలో ఏముంటాయి చెప్పండి? అది చదివితే మనకు కొంత గ్రహింపు వస్తుంది. అనేక పర్యాయం చివరిలో చదవనా? టైం లేదు. పట్టణంలో అరణ్యంలో ఏమున్నాయంటున్నాడు? ఎన్నో ఆపదలు. అరణ్యంలో పోయే వాళ్ళకి ఏముంటాయి చెప్పండి? అనేకమైన ఆపదలలో ఉన్నవారు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామంటే ఆపదలో ఉన్నాం. అరణ్యంలో ఉన్న జీవితం అంటే ఏంటంటే ఎడారి లాంటి జీవితం, ఎండిపోయిన జీవితం. కనుక రెండవది ఆపదలు, కష్టాలు. మన జీవితంలో ఎన్నో రకాల ఆపదలు కూడా మనం వెళ్ళేటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఈ అరణ్యం అనేది మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, అక్కడ లూకా సువార్త 8వ అధ్యాయంలో ఏం నివసిస్తాయి అరణ్యంలో అంటే జంతువులతో పాటు, ఆయా హానికరమైన వాటితో పాటు అక్కడికి ఏముంటాయి అంటాడంటే చూడండి, ఏం నివసించిన లూకా సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట రాయబడింది. ఎలాగనగా ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను. వాని బంధకములను తెంపగా దయ్యములు ఎక్కడికి తీసుకుపోతున్నాయి మనిషిని? అరణ్యంలోనికి, అడవిలోకి తీసుకుపోతాయి. ఏముంటాయి అడవిలో ఒంటరిగా పోవాలంటే పోతారా? దీనికి ఈ దయ్యాలకు ఎక్కడ నివాసము? దయ్యములు వాని ఎక్కడ తీసుకుపోతున్నాయి? అరణ్యములకి. మనిషి అయితే ఒంటరిగా అరణ్యంలోకి పోలేడు. వాని లోపల దయ్యం ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? అడవిలో కూడా పోతాడు. ఏంది నాయన అడవిలో పోయినాడు? అడవిలో ఉన్నాడు. ఏంది అడవిలో అంటే వానికి ఏం పట్టింది? దయ్యం పట్టింది. కనుక
ఆ దయ్యములు కోలుకునే స్థలం అది. ఆ అరణ్యం అనేది, అడవి అనేది, అదంతా ఏంది గుర్తు ఎందుకు చూపిస్తున్నానంటే మన జీవితం అది. అడవిలో ఉన్న ఒలివ చెట్టు అంటే అది దేవుని మందిరంలోనికి రాకముందు పచ్చని ఒలివ చెట్టుగా నేను దేవుని మందిరంలో నాటబడిన వాడిగా ఉన్నానని దావీదు అనకముందు ఆ మంచి ఒలివ చెట్టుతో పోల్చబడినటువంటి ఇశ్రాయేలు జనాంగం కాదు, కానీ మనము అంటు కట్టబడిన వారము, అడవి స్వభావం కలిగిన వారము, అడవి మనుషులు లాంటి వారము, అరణ్యములో ఉన్న వారము, తర్వాత ఎడారిలో ఉన్నటువంటి వారము, తర్వాత ఆపదలో ఉన్నటువంటి వారము, కష్టాల్లో ఉన్నటువంటి వారము, అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్నటువంటి వారు. అన్య జనులకు ఎక్కువ అపవిత్రాత్మలు. అందుకే మన దేశంలో ఎక్కువ దయ్యాలు తిరుగుతాయి. ఎందుకు? దయ్యానికి మనమే ఆలయంగా ఉన్నాం కాబట్టి. దయ్యాలు, భూతాలు, ఈ భూతాలు దయ్యాలన్నీ ఎక్కడ చూసినా మన దగ్గర ఊగుతూ ఉంటాయి. ఫారినర్స్ వాళ్ళు దయ్యాలు అంటే అక్కడ పెద్దగా నేను అంత గమనించరు, కానీ ఇక్కడ చూస్తే ఎక్కువ దయ్యాలు పట్టిన వాళ్ళు ఊగుతూ ఉంటారు. అరణ్య ప్రదేశం అంటే అన్య జనాంగానికి గుర్తుగా ఉంది. అన్యులమైనటువంటి మనం ఇట్లాంటి స్థితిలో ఉన్నాం. అంటే అపవిత్రాత్మ పట్టిన స్థితిలో, తర్వాత ఎడారితో కూడిన స్థితిలో, ఆపదలతో కూడిన స్థితిలో, ఇంకా ఏదానికి సిద్ధం ఉంటుంది. అరణ్యంలో ఏముంటుందంటే అగ్గి కాల్చేస్తారు. అరణ్యం అప్పుడప్పుడు ఏం చేయబడుతుంది చెప్పండి? కాల్చబడుతుంది. నా మాటలు కాదు, యెషయా గ్రంథం క్షమించండి, కీర్తన గ్రంథం, కీర్తనలు 83:14 చదవండి. 83:14, 83 కీర్తన 14. అగ్ని అడవిని కాల్చున్నట్టు కనుక అరణ్యము ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేయబడుతుంది? అగ్ని చేత కాల్చబడుతుంది అప్పుడు. కనుక నేను నా జీవితం కూడా నిత్య నరకాలంలో కాల్చబడేటువంటి వారు, కాల్చబడేదానికి సిద్ధంగా ఉన్నవారు. అడవి అగ్ని చేత కాల్చబడినట్టు, అంటే అగ్నికి సిద్ధంగా ఉండదు, అప్పుడప్పుడు కాల్చబడుతూ ఉంటుంది. ఎండల కాలం వచ్చిందంటే ఆ బోధగడ్డికి, ఆ ఎండిపోయినటువంటి కట్టెలకు వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైనా వేసినా, లేకపోతే అదే దానికైతే ఎండపోయిన అగ్గి అప్పుడప్పుడు రగులుకొని అడవి తగిలి కూడా పోతుంది. మన ప్రాంతంలో అంత మనం కూడా, కానీ నేను ఒకసారి అమెరికాలో చూశాను. ట్రంప్ ఆయన అయ్యే ఎలక్షన్ టైంలో ఎంత అడవి కాలిపోయింది. కొన్ని వేల ఎకరాలు అడవి కాలిపోతా ఉంది. ఆ చెరువులో చూస్తూ ఉంటే అడవికి నిప్పు అంటే హెలికాప్టర్లలో నుంచి నీళ్లు పోసినా ఆగడంలే. దానికి తగులుకున్న అగ్గి కాల్చుకుంటా ఇళ్ళని కాల్చుకుంటా ఒక ప్రాంతం అంతా కాల్చేసింది. ఎన్ని లక్షల కోట్ల నష్టం? 8 లక్షల కోట్లు అని అంచనా అన్నారు. అడవికి ఏమొచ్చింది చెప్పండి? ఇప్పుడు అగ్ని తోడైందంటే కాల్చు. అలాగే మన జీవితం కూడా ఈ అడవిలో ఉన్న ఒలివ చెట్టుకు ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి. ప్రమాదాల ఆపదలు ఉన్నాయి, అగ్నితో ప్రమాదం ఉంది, అపవిత్రాత్మలతో. ఎక్కడ కొంతమంది అంటారు దయ్యాలు, చెట్టు మీద ఉంది, చెట్టు మీద ఉంది, చెట్టు మీద ఉంది దయ్యమో, చెట్టు మీద నుంచి దిగాలని. కనుక దయ్యాలకు నివాస స్థలంగా ఎన్ని రకాలైనటువంటి వాటితో నింపబడినటువంటి ఆ అడవి ఒలివ చెట్టుతో పోల్చబడిన నీవు నేను అలాంటి జీవితంతో ఈ లోకంలో ఉండి నిత్య నరకానికి పోవాల్సి ఉన్నది. ఎక్కువ చెప్పాలి. అయితే అడవి ఒలివ చెట్టును ఎక్కడికి తీసుకొని వచ్చినాడు చెప్పండి? మంచి ఒలివ చెట్టుతో ఏం చేసినాడు? అంటు కట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో నీ కొరకు నరకబడి కొట్టబడి ఆయన యూదుడుగా వచ్చి, నిజమైన ఇశ్రాయేలుడిగా వచ్చి, యూదా జనాంగంలో జన్మించి సర్వలోక మానవులందరినీ రక్షించడానికి, లోకమంతటికి రక్షణ తీసుకుని రావడానికి, అన్న జనాంగమునకు వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో యూదుడైనటువంటి ఆయన, యూదుడు అని రాయబడి, యూదుడైనటువంటి నీవు అన్నది. యూదుడుగా జన్మించి ఆయన మంచి ఒలివ చెట్టుగా పోల్చబడిన వాడు, సౌందర్యవంతుడు, ఆయన స్వరూపము సొగసు నీ కొరకు కోల్పోయినాడు. ఆయన నీ కొరకు ఆ మంచి ఒలివ చెట్టు నరకబడి ఈ అడవి ఒలివ చెట్టు అంటు కట్టబడినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఇశ్రాయేలుతో సమానం. ఇశ్రాయేలులో నుండి ఆయన వచ్చి నిన్ను నన్ను ఏం చేశాడంటే ఆయనతో మనల్ని అంటుకట్టాడు. ఇప్పుడు మనం యూదులతో సహా పౌరులు, ఎఫెసీ పత్రికలో
మనం ధ్యానించుకుంటా పోతే మనకు టైం అయిపోయింది. కాబట్టి అట్లా అంటు కట్టేశాడు. ఇప్పుడు మనం అంటు కట్టబడ్డాం, దేవునితో అంటు కట్టబడ్డాం. అడవి స్వభావం పోయింది, దేవుడు మంచి స్వభావంలోనికి తీసుకురాబడ్డాం. దేవుని పిల్లలమైన నిజ దేవుని తెలుసుకున్నాం కనుక మన పాత జీవితం అంతా పోగొట్టుకున్నాం. మనలో ఉన్నటువంటి సైతాను శక్తుల నుండి విడిపించబడ్డాం, దురాత్మల సమూహం నుండి విడిపించబడ్డాం. ఎలాంటి జీవితం, ఎండిపోయిన జీవితం, అగ్నికి ఆవుతయ్యే జీవితం విడిపించబడ్డాం. దేవుని పిల్లలమైన దేవుని మందిరంలోనికి వచ్చాం, దేవుని నివాస స్థలంలోనికి వచ్చాం, జ్యేష్ఠుల సంఘములతోకి వచ్చాం, ప్రోక్షించబడిన రక్తము కిందికి వచ్చాం, యేసు వద్దకు వచ్చాం. కనుక వేవేల దేవదూతల దగ్గరకు వచ్చాం, సియోను కొండకు వచ్చాం, జీవగల దేవుని ఎద్దకు వచ్చాం. ఆయన ఎద్దకు వచ్చిన వారమై ఇప్పుడు ఆయన ఆరాధించే ప్రజలలో చేర్చారు. ఆ పరలోక పౌరలోకం చేయాలి. మన రంగును బట్టి కాదు, మన వంశాన్ని బట్టి కాదు, మన ప్రాంతాన్ని బట్టి కాదు, దేని బట్టి కూడా మనం ఆ పరలోకంలో అంటుకట్టబడలేదు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు అనే మంచి ఒలివ చెట్టు నీ కొరకు నరకబడి కొట్టబడి ఆ ఒలివ చెట్టుతో నీవు ఏం చేయబడ్డావు చెప్పండి? అంటు కట్టబడిన ఆ అడవి ఒలివ కొమ్మ అంతే. ఆ కొమ్మకి ఇప్పుడు ఏమొచ్చిందయ్యా అంటే ఎంత సౌందర్యం వచ్చింది, ఎంత మంచి చక్కని రూపం వచ్చింది. ఇప్పుడు దేవుని పిల్లలైనారు, దేవుని బిడ్డలైనారు, పరిశుద్ధులైనారు, దేవుని మందిరంలో నాటబడినవారు. చక్కని ఒలివ చెట్టుగా, పచ్చని ఒలివ చెట్టుగా, సౌందర్యవంతమైన ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగిన వారంగా మనం మార్చబడ్డాం. అది దేవునితో, దేవుని పిల్లలతో, ఇష్టాలతో మనం చేర్చబడినాం. అంత మాత్రం కాదు, ఒక దినాన జ్యేష్ఠుల సంఘములు ఆ పరలోకపు యెరూషలేములో ప్రభుతో కూడా మనం ఉంటాం. కనుక ఇంత అధికత ప్రభు మనకి ఇచ్చాడని ఆయన జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధించి కనపడుతుంది. లేచినప్పుడు ఒక పాట పాడుతున్న సమయంలో సండే స్కూల్ పిల్లలు అడవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షము వలె అనే పాట పాడుతుంది. 252 అర్థవంతంతో కూడిన పాటలు మనం పాడుతున్నప్పుడు గట్టిగా పాడండి. పాటలు కూడా గట్టిగా పాడండి. యవనస్తులు ముందుకు రండి, ముందుకు జరుపుకోండి. కాలేజీ తరపున వెనకాల వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, బాగా చదువుకోకుండా ముందుకు రండి. యవన పిల్లలు ముందుకు రండి, లైన్గా కూర్చోండి. అడవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షం వలెనే పాట. పల్లవి అనుపల్లవి మొదటి 2 చరణాలు, మొదటి 3 చరణాలు పాడుతున్నాం. మొదటి 3 చరణాలు పాడుతున్నాం. పల్లవి అనుపల్లవి మొదటి 3 చరణాలు పాడుతున్నాం. సండే స్కూల్ లైన్గా వెళ్ళండి, మీరు పరిగెత్తకుండా వెళ్ళండి. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రసవించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రసవించుచున్నాడు. నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. జాయోను రోజాయనే లోయపాత్మమును ఆయనే. జాయోను రోజాయనే లోయపాత్మమును ఆయనే. అతి పరిశుద్ధుడు ఆయనే. అతి వేలలో అతి శ్రేష్ఠుడు.
అతి పరిశుద్ధుడు ఆయనే, పదివేలలో అతి శ్రేష్ఠుడు. కీర్తించు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. పరిమళ తైలం నీ నామము, దాని వాసన వ్యాపించెగా. పరిమళ తైలం నీ నామము, దాని వాసన వ్యాపించెగా. నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయును. నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయును. కీర్తించు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. మనోవేదన సహించలేక శిలువ వైపు నిన్నే చూడగా. మనోవేదన సహించలేక శిలువ వైపు నిన్నే చూడగా. లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకు అని అంటివి. లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకు అని అంటివి. కీర్తించు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. మోకరించండి, కళ్ళు మూసుకోండి. మధ్యలో అటు వెళ్ళొద్దండి, తిరగద్దు. భయభక్తులతో కూర్చోవాలి. యవనస్తులు మోకాల మీదనే కూర్చోండి, కళ్ళు మూసుకొని కూర్చోండి. సెల్ ఫోన్ కానీ బుక్కులు చదవడం, బుక్కులు రాయడం ఇది సమయం కాదు. బైబిల్ చదవడం కూడా ఇప్పుడు సమయం కాదు. కొంతమంది ఆరాధనలో బైబిల్ చదవడము, బుక్కులు రాయడము, సెల్ చేస్తాము. ఆరాధన అంటే ఏంటి? మన ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి. చిన్నపిల్లలు ఉన్నవారు మరి వెనకాల కూర్చోవాలి, లేదా బయట మీద కూర్చోవాలి. చిన్నపిల్లలు ఉన్నవారు వెనకాలన్నా కూర్చోండి, లేదా బయటకన్నా కూర్చోండి. మధ్యలో డిస్టర్బ్ కలదు. కళ్ళు మూసుకోండి. మొదట సండే స్కూల్కి వెళ్ళేవారు ప్రభుని ఆరాధించండి. ఆ తర్వాత వంట పరిచయకు వెళ్ళేవారు ప్రభుని ఆరాధించండి. ఆ తర్వాత మరి వాళ్ళ ముందున్నవారు, వాళ్ళ వెనకలు ఉన్నవారు, తర్వాత బయట. యవనస్తులు వాళ్ళ ముందున్నవారంటే యవనస్తులకు ముఖ్యముగా అవకాశం నోరులే తెరవడం లేదు.
యవనస్తులు నోళ్ళు తెరవాలి. యవన బిడ్డలు, మీరు ఇప్పుడు నేర్చుకోకపోతే భవిష్యత్తు తరాలకు మీరు ఏమి ఉపయోగం లేకుండా అవుతారు. కనుక రక్షించబడిన ప్రతి యవన బిడ్డ నోరు తెరిచి ఆరాధన. కొంతమంది నెలల కొద్ది ఆరాధన చేయరు. వాళ్ళు ఏం మారమనసో అర్థం కాదు, మళ్ళీ బల్ల తీసుకుంటారు, కానీ ఆరాధన చేయరు. బల్ల తీసుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక వారం లేకపోయినా ఒక వారమైనా నువ్వు ఆరాధించాలా. నేను ప్రసాదం కాదు, బల్ల నువ్వు ఆరాధించి బల్లలో పాల్పొందాలా. ఇది దైవజనుడు భక్ష్యం గారి ద్వారా మనకి ఉన్నటువంటి క్రమం. కాబట్టి ఆరాధన చేయకుండా బల్లలో సంవత్సరాల కొద్ది నువ్వు సమాజంలో సంఘంలో నువ్వు ఆరాధించకపోతే దేవుడు నీ విషయమైతే దుఃఖపడతా ఉన్నాడు. కాబట్టి గట్టిగా ఆరాధించండి. బల్లలో పాలు పొందేవారు తప్పకుండా ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. ప్రారంభించండి. నేర్పరచుకున్నావు ప్రభు. ఒక రాయిగా నన్ను సిద్ధపరచుకొని నేను ఇంటిలో ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడానికి మీరు నన్ను నిలుచుకున్నందుకై వందనాలు. మీరు నన్ను కడుతున్నందుకై వందనాలు. దైవ తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పది. మీరు నన్ను గొప్ప దేవుడుగా నా పక్షాన మీరు చేస్తున్న ప్రతి మేలు కారణం పెట్టి వందనాలు. రక్షించి నాటి నుంచి నేటి వరకు నీ కాపుదలని వదలపరిచి దేవ మీరు నన్ను పిలుచుకొని ఏర్పరచుకొని ఉచితమైన రక్షించినావు. అందుని బట్టి నీకు వదలను చెల్లించుకుంటూ గొప్ప మేలు నా జీవితంలో చేసినటువంటి నా దేవునికి ఉదయకాల సమయంలో ఏమి చెల్లించగలను, ఏమి చెల్లించినారు దశలు అనుకుంటూ మళ్ళీ మంచి వలివచ్చేటటువంటి యేసుక్రీస్తు ప్రభు నామమున నా కొద్ది స్థుతి ఆరాధన బంగారు పాదములు చేసి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.